వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఆ జీతాలు వెంటనే పెంచాలి. జీతాలు వెంటనే పెంచాలి. ఇవాళ మన రాజమహేంద్రవరం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం నుంచి సిబ్బంది ధర్నాకి దిగారు. వారి జీతభత్యాలు పెంచమని. నమస్తే అండి. ఎంతమంది ఉన్నారండి మీ మొత్తము ఇంజనీరింగ్ విభాగంలో? స్టేట్ వైడ్ 13,000 మంది. రాజమండ్రిలో 160. ఏం వర్క్స్ చేస్తున్నారు మీ సిబ్బంది అంతా కూడా? ఇప్పుడు వాటర్ సప్లై, టౌన్ అంతా వాటర్ సప్లై, అవుట్డోర్ పైప్ లైన్ లీకేజ్, వాటర్ పైప్ లైన్స్, అలాగే స్ట్రీట్ లైటింగ్స్, గార్డనర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, మల్టీ ఇన్స్పెక్టర్లు, అంతా ఇంజనీరింగ్ విభాగం సార్. మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లారా విషయాన్ని? డిసెంబర్లోనే వారు ఏమంటున్నారు? రాశారు సార్. అక్కడి నుంచి అధిష్టానం మీద కూడా ఇవ్వాలి సార్. అక్కడికి వెళ్తే 3 months టైం ఇవ్వండి. డిసెంబర్లో వెళ్తే ఇది కూడా కలెక్టర్ గారిని కలిశారా? లాస్ట్ టైం ఈ మధ్యన కలెక్టర్ గారిని కలవండి. మా తరఫు నుంచి కూడా మేము మీకు సహాయ సహకారాలు ఇస్తాము. ఇంకోటి ఏంటంటే మీకు సమస్యకు సంబంధించిన ఒక మెమరాండం అనేది మాకు ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగనివ్వద్దు. వాటర్ సప్లై కానీ, శానిటరీ కానీ, నిత్యావసర పరిస్థితులు ఉన్నవన్నీ కూడా ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగకుండా మీరు శాంతియుతంగా సమ్మె చేయండి. అధికారులు మనసు ఉంచుకోకుండాను మా యొక్క సహకారాలు, మా యొక్క కలిసి మీకు ఎప్పుడూ ఉంటుంది. ఓకే అండి, నమస్తే అండి. మీ యొక్క చేసి తెలుపుతున్నారు. ఆటంకం ఎప్పుడు కలిగించలేదు డ్యూటీకి ఆటంకం కలగకుండా, అధికారులను ఉంచుకోకుండా మీరు చేయండి. మా తరఫు నుంచి కూడా మీరు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి. మేము ముఖ్యమంత్రి గారికి మేము తెలియపరుస్తాము ఈ విషయాన్ని. ఓకే అండి, నమస్తే అండి. నెంబర్ చెప్పండి.